ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అలా జలపాతాల దగ్గరికెళ్ళి దివి నుంచి భువికి జాలువారే ఆ నీటిలో ఎంజాయ్ చేస్తే ఆ మజానే వేరు. సాధారణంగా జలపాతాలన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనవే. కాకపోతే ఒక్కో జలపాతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి జలపాతాలను చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే తప్ప మాటల్లో వర్ణించడం కష్టం. పర్యాటకుల మనసు దోచుకుంటూ నిత్యం డ్రా రమ్మని పలకరిస్తున్న జలపాతాలపై ఏబిఎన్ సిటీ లైట్స్లో చూద్దాం. మనం సందర్శించే కొన్ని ప్రదేశాల విశేషాలను, అనుభవాలను ఇతరులతో కలిసి పంచుకునేందుకు ఇష్టపడతాం. కానీ కొన్ని ప్రదేశాల అందాలను వర్ణించాలంటే మాత్రం మాటలు సరిపోవు. అలాంటి ప్రదేశాలకు సందర్శకులు మళ్లీ మళ్లీ వెళ్లాలని కోరుకుంటారు. అటువంటి అద్భుతమైన ప్రదేశమే చిత్రకూట్ జలపాతాలు. ప్రకృతి సృష్టించిన గొప్ప ఆకర్షణల్లో జలపాతాలు ఒకటి. మన దేశంలో ఎన్నో ఎత్తైన ఆకర్షణీయమైన జలపాతాలు ఉన్నాయి. వాటిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న చిత్రకూట్ జలపాతాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నయాగరా జలపాతాలను పోలి ఉండే చిత్రకూట్ జలపాతాలు దాదాపు 1000 అడుగుల వెడల్పు మేర విస్తరించి 100 అడుగుల ఎత్తు నుంచి కిందకి పడుతూ ఉంటాయి. ఋతువుకు ఈ జలపాతం రంగులు మారుతూ ఉంటుంది. భారీ వర్షాలకు ఇంద్రావతి నదీ ప్రవాహం ఎర్రమట్టి పెళ్లలతో కలిసి ఎర్ర రంగులోకి మారుతుంది. క్రమంగా శీతాకాలంలో ఈ నీరు తెలుపు రంగులోకి మారుతుంది. వీటికి తోడు జలపాతం వద్ద ఆవిష్కృతమయ్యే ఇంద్రధనస్సు రంగులతో ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని చూస్తూ పర్యాటకుల మనసు పులకిస్తుంది. చిత్రకూట్ జలపాతాలను ఏడాది పొడవునా పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. కానీ జులై నుంచి అక్టోబర్ మధ్య పర్యాటకుల సంఖ్య ఇక్కడ చాలా అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ఇంద్రావతి నదీ ప్రవాహం అధికంగా ఉంటుంది. దీంతో జలపాతం హొయలలుకుతూ ఎర్రని రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనికి తోడు ఆహ్లాదకరమైన వాతావరణం, వివిధ రకాల దేశీ విదేశీ పక్షులు సందడి చేస్తూ పర్యాటకుల్లో మరింత ఉత్తేజాన్ని నింపుతాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఫోటోగ్రఫీ ప్రియులు, ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. ఈ సమయంలో జలపాతం తెల్లని రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. చిత్రకూట్ జలపాతం చూసేందుకు అక్కడకు వచ్చిన పర్యాటకులు తమ జీవితంలో మంచి అనుభూతిని పొందామని ఏబిఎన్ కు తెలిపారు. అసలు ఆ ప్లేస్ నుంచి ఇక్కడ దాకా ఒక రూట్ ఉందని నా ఫ్రెండ్ చెప్తే నాకు తెలిసింది. రీసెంట్గా ట్రావెల్ అంతా చేసేటప్పటికి ఆ బై ట్రైన్ అయితే ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ రైట్ టైం ఇక్కడ వర్షం కూడా పడడం. ఇక్కడ ఈ ప్లేస్ చూశారు కదా మీరు, దీన్ని ఇండియన్ నైగరా అని పిలుస్తారు. ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి ఈ రైనీ సీజన్లో ఇది ఫ్లో కూడా చాలా బాగుంది. చాలా ప్లెజెంట్ క్లైమేట్గా ఉంది. కానీ నేను అన్ని టూరిస్ట్ ప్లేసులు చూస్తూ దీన్ని కవర్ చేసుకొచ్చాను. బట్ ఇది ఒక చాలా డిఫరెంట్ ఫీల్ వచ్చింది నాకు. భాస్కర్ జిల్లాలో ఉన్న చిత్రకూట్ జలపాతానికి పర్యాటకులు వచ్చే విధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మరింత చొరవ చూపితే పర్యాటక పరంగా అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధి కూడా ఎంతగానో దోహదపడుతుందని పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ నయాగరా జలపాతం చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం దృష్టి పెడితే పర్యాటకంగా దీన్ని అభివృద్ధి చేసేందుకు మరింతగా కృషి చేయాలనేది ఈ పర్యాటకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనివి తీరా ఆస్వాదించేందుకు జలపాతాలు కూడా మిమ్మల్ని సాధారణంగా స్వాగతం పలుకుతున్నాయి. కాబట్టి పర్యాటకులు ఇటువంటి అందమైన సుందరమైన నగరాలతో పాటు ఈ ఆస్వాదించే ఈ జలపాతాలను కూడా మీరు చూడాలని ప్రతి పర్యాటకుడు తమ తనివి తీరా ఆనందించాలని కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఛత్తీస్గఢ్.